ప్రస్తుతం మనం చూస్తున్నాం 55 కోట్ల నిధులు ఏఎస్ నెక్స్ట్ కు బదిలీ అయినట్లుగా ఈడీ గుర్తించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్లను డాలర్స్ గా మార్చింది నట్టుగా అధికారులు నమోదు చేశారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈడీకి సంబంధించి ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి ఫర్దర్ ఇన్పుట్స్ ఏంటి? అయితే ఈడీ కేసు నమోదు చేసింది, ఈసీఆర్ జారీ చేసినట్లు చెప్పడం జరిగింది. అయితే ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత అధికారులు దీనికి సంబంధించి ప్రాథమికంగా అసలు మనీ ఎక్కడి నుంచి ఎవరికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఎక్కడి నుంచి ఏ అకౌంట్ నుంచి ఎలా వెళ్ళింది, దీంట్లో షెల్ కంపెనీలు ఉన్నాయా, లేకుంటే దీనికి సంబంధించి ఫైనల్ బెనిఫిషియరీ ఎవరు, మనీ ల్యాండరింగ్ ఎక్కడ జరిగిందండి. మనీ ల్యాండింగ్ అంటే మనీ మొత్తం కూడా ఎక్కడి నుంచి ఏ ద్వారా ఎవరి ద్వారా మొత్తంగా ఫైనల్ కంపెనీకి అదే ఏస్ నెక్స్ట్ ఏదైనా కంపెనీకి ఎలా చేరింది అనే విషయం కూడా అధికారులు తేల్చబోతున్నారు. అయితే ఈడీ మొత్తంగా పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ చేయబోతుంది. డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళబోతుంది. అయితే ప్రధానంగా ఇక్కడైతే ఏదైతే డాక్యుమెంటేషన్ చూపినట్టు ఏదైతే ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ప్రధానంగా ఇక్కడ మొత్తంగా 54 కోట్ల రూపాయల 88 లక్షల రూపాయల నగదుని అటు హెచ్ఎండి అకౌంట్ నుంచి ఇండియన్ ఓవర్సీస్ ఇమాజినర్ బ్రాంచ్ నుంచి డబ్బు మొత్తాన్ని కూడా అటు ఏదైతే ఫారెన్లో యూకేలో ఉన్న యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న ఏస్ నెక్స్ట్ అనే కంపెనీకి మొత్తంగా డబ్బుల్ని ఎలా ట్రాన్స్ఫర్ చేశారనే విషయం కూడా దీనిలో కూలంకషంగా పేర్కొని జరిగింది. అయితే దీని ఆధారంగా ఈ సెంటెన్స్ కావచ్చు, ఈ మ్యాటర్ సంబంధించి దీని ఆధారంగా చూసి అధికారులు ఏదైతే ఈడీ కేసు నమోదు చేసిందని చెప్పొచ్చు. మొత్తం 55 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ డబ్బులు మొత్తంలో దీంట్లో ఏదైతే కొంత డబ్బుని 46 కోట్ల రూపాయల 46 కోట్ల డాలర్లను సంబంధించి దాన్ని డాలర్గా మార్చి దాన్ని కూడా అటు ఏదైతే ఫారెన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా అధికారులు దీంట్లో పేర్కోవడం జరిగింది. అయితే 46 కోట్ల రూపాయల డాలర్స్ని రూపంగా మార్చి దాన్ని కూడా ఏస్ నెక్స్ట్ అనే కంపెనీకి యూకేలో ఉన్న కంపెనీకి దానికి మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే దీనికి తప్పనిసరిగా డాలర్స్ కన్వర్షన్ చేసినప్పుడు దానికి సంబంధించి ఆర్బీఐ అనుమతి కావచ్చు, లేకుంటే ఇక్కడ గవర్నమెంట్ అనుమతి కావచ్చు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కేవలం ఒక మంత్రి అంటే మాజీ మంత్రి కేటీఆర్ అంటే అప్పుడు మంత్రి హోదాలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత హెచ్ఎండిఏ తన దగ్గర ఉన్న హెచ్ఎండిఏ శాఖలో ఉన్న పరిధిని తన విస్తృతమైన పరిధిని ఉపయోగించుకొని అతను నేరుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన బిఎల్ఎన్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వడం తర్వాత అప్పుడున్న అరవింద్ కుమార్కి ఆదేశాలు ఇవ్వడంతో అరవింద్ కుమార్ నేరుగా ఎలక్షన్స్ ఉన్న టైంలో కావచ్చు, ఎలక్షన్స్ కోడ్ ఉన్న సమయంలో కూడా ఎలాంటి అనుమతులు కావచ్చు అంటే ఈడీ అప్పుడు సిఎస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, లేకుంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకోకుండానే కేవలం వన్ పేమెంట్ అంటే ఒక సింగిల్ వర్డ్ తోటి మొత్తంగా 55 కోట్ల రూపాయల డబ్బులు మొత్తం కూడా అటు ట్రాన్స్ఫర్ చేయడం. అయితే దీనికి సంబంధించి అటు మంత్రి కేటీఆర్ చెప్పిన తర్వాత అప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ అప్పటి మంత్రి అయిన కేటీఆర్ చెప్పడం వల్ల అరవింద్ రావు నేరుగా ఈ డబ్బులు మొత్తాన్ని కూడా ఆమె యూకేలో ఉన్న కంపెనీకి ఏస్ నెక్స్ట్ అనే కంపెనీకి ఈ డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూలంకుషంగా అధికారులు పూర్తి స్థాయిలో కూడా దీంట్లో డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది, దీంట్లో చెప్పడం జరిగింది. అయితే దీని డబ్బులు చూసినట్టయితే ఎక్కడి నుంచి ఎవరికి వెళ్ళినా ఎలా వెళ్ళింది, ఈ 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ ఎలా చేశారు అన్నది మొత్తం కూడా దీంట్లో ప్రతి విషయాన్ని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఈ 10 పేజీల ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు ఈడీ కేసుకు ప్రధాన మూల కారణమని చెప్పొచ్చు. ఈ 10 పేజీలకు సంబంధించిన ఈ డాక్యుమెంటేషన్ ప్రధానంగా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి ముఖ్యంగా మరొక విషయం కూడా దీనిలో చెప్పాలి. అరవింద్ రావు కూడా ఒక స్టేట్మెంట్ కూడా అటు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దానిలో కూడా ప్రధానంగా ఎప్పుడు ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే విషయం కూడా దానిలో పేర్కోవడం జరిగింది. అయితే అరవింద్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా అరవింద్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అరవింద్ రావు చెప్పిన దానిలో కూడా ఈ విషయాలను కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు సంబంధించి చూసినట్టయితే అరవింద్ రావుకు అప్పుడు గవర్నమెంట్ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ గవర్నమెంట్ శాంతి కుమార్ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అరవింద్ రావుకి ఏదైతే మీరు 55 కోట్ల రూపాయల డబ్బుని మొత్తం కూడా ప్రైవేటు సంస్థకి మీరు ఎలాంటి అనుమతి లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా ఈ డబ్బును మొత్తాన్ని కూడా మీరు అటు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పి కూడా అధికారికంగా నోటీస్ ఇస్తే దానికి సంబంధించి అరవింద్ రావు కూడా ఈ నోటీస్కు జవాబు ఇవ్వడం జరిగింది. ఆ జవాబులో కూడా చాలా అన్ని విషయాలు కూడా దానికి చెప్పడం జరిగింది. ఏదైతే చూసినట్టయితే చీఫ్ సెక్రటరీకి నేరుగా అతను ఏదైతే దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీకి లెటర్ రాస్తూ చీఫ్ సెక్రటరీ ఆన్సర్ చేస్తూ డబ్బులు ఏ విధంగా ఎలా పోయినాయి, ఎవరు చెప్తే నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారనే విషయం కూడా అతను చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ చెప్పడం వల్ల ఈ డబ్బులు మొత్తాన్ని కూడా నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా చెప్పడం వల్ల హెచ్ఎండిఏ
నా పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన బిఎన్ రెడ్డి చెప్పడంతో బిఎన్ రెడ్డి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా అటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా విదేశాల్లో ఉన్న యూకేలో ఉన్న ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ కూడా డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు అతను పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి అతను ఇచ్చిన స్టేట్మెంట్లో కావచ్చు, అతను అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ విషయాన్ని కూలంకుషంగా చెప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడ ఏ విధంగా కేటీఆర్ ఏ విధంగా నాకు ఆదేశాలు ఇచ్చాడు, ఆదేశాలు ఇచ్చిన తర్వాత నేను హెచ్ఎండిఏ నా పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ఉన్న బిఎన్ రెడ్డికి ఏ విధంగా ఆదేశాలు ఇచ్చాను, ఆదేశాల మేరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా డబ్బులు మొత్తం కూడా విదేశాలను యూకేలో ఉన్న కంపెనీకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు అన్న విషయాన్ని కూడా అరవింద్ కుమార్ మొత్తంగా తన స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కావచ్చు, అటు ఎఫ్ఐఆర్ కావచ్చు, ఇప్పుడు దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ఆ ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేసి ఆ మేరకు ముందుకు వెళ్తున్నట్టుగా ఇప్పుడున్న సమాచారం. అంతేకాకుండా ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత ఆ మేరకు అధికారులు ముందుకెళ్ళబోతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా రేపు ఎల్లుండి కావచ్చు, లేకుంటే అప్పుడు ఏ టైంలో అంటే అప్పుడు చూసినట్లయితే ఎప్పుడు ఏ టైంలో డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేశారు 27/3/2023 అంటే ఆ టైంలో అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఏ విధంగా డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేశారన్న విషయం కూడా దీంట్లో అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. అయితే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కావచ్చు, ఇటు ఏసీబీ నమోదు చేసిన ఇది కావచ్చు, వీటన్నిటికీ ఆధారంగా అటు ఇప్పటికైతే ఈసీఆర్ ఈడీ నమోదు చేసింది. ఆ మేరకు ముందుకు వెళ్తున్నట్లు అధికారులు అయితే పేర్కొన్నారు. ఇది మొత్తంగా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రధానంగా ఆయన కూడా దాదాపు 8 పేజీల స్టేట్మెంట్ని అతను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 8 పేజీలో స్టేట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా డబ్బులు మొత్తంగా ట్రాన్స్ఫర్ చేశామనే విషయం కూడా చెప్తున్నారు. అయితే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఇది పూర్తిగా అవాస్తవము, అక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు, ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదు, అంతేకాకుండా నిధుల దుర్వినియోగానికి ఆస్కారం లేదు, ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు మొత్తం కూడా నేరుగా ప్రైవేట్ కంపెనీకి వెళ్ళాయి, ఆ కంపెనీ తర్వాత తిరిగి చెల్లించేందుకు కూడా ఒప్పుకున్నది, ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దాచిపెట్టిందని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది, ఫర్దర్గా ముందుకు వెళ్ళబోతుంది, ఫర్దర్గా దీంట్లో చాలా యాక్షన్ కూడా తీసుకోబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఆల్ రైట్.